హలో అండి. చామగడ్డ పులుసు చేయడం కోసం ముందుగా ప్యాన్‌లో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్ అంతా లైట్‌గా కలర్ మారేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని టమాటాలని మెత్తగా మగ్గించుకోవాలండి. ఇందులో 2 స్పూన్ల వరకు కారం, రుచికి సరిపడా సాల్ట్, దంచిన వెల్లుల్లి వేసుకొని ఈ కారం అంతా టమాటాతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న చామ దుంపలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా నానబెట్టిన చింతపండు రసం, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చామ దుంపల్ని మంచిగా 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఈ చామ దుంపల పులుసు చేపల పులుసు ఉన్నట్టు ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.